రాజకీయాల్లో మాటల యుద్ధం మామూలే, కానీ కొన్నిసార్లు ఈ మాటలు మంటలు రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా వేడెక్కిస్తాయి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సరిగ్గా ఇదే జరుగుతోంది. తెలంగాణకు రానియకుండా ఎవరు అడ్డుకుంటారో చూస్తా, తెలంగాణ మీ అయ్య జాగిర అని ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనడంతో వివాదం పూర్తిగా మొదలైంది. వ్యక్తి ఆయన అంటే నాకు గౌరవం, ఆయన మీద నాకు గౌరవం ఉంది. ఆయన తీసుకుపోయి ఓ మీడియాలో మాట్లాడతా అమిత్ షా గారి గురించి మాట్లాడారు. అమిత్ షా గారు నేను మాట్లాడుకున్నామంటే ఆయన విన్నారంటే ఆయన కూర్చొని తప్పుడు మాటలు మాట్లాడితే దాన్ని ఖండించే నా మీద మనకు మాట అంటే మన జన సైనికులు ప్రతి చోట ఏదో కూర్చొని ఒక కేసులు పెట్టారు కూడా నాకు తెలియదు. తెలిసిన వెంటనే చెప్పాను, అవన్నీ వదిలేనని చెప్పాను. నేను అవన్నీ మళ్ళీ ప్రెస్ క్లబ్లో పోయి మీరు తిడుతూ ఉంటే, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే దాంట్లో కూర్చోబెట్టి ఎంతకాలం చేస్తారు? 12 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా తెలంగాణలో ఉపాధి లేకపోయినా ఏమి లేకపోయినా దానికి ఆంధ్రుడే కారణం, దానికి పవన్ కళ్యాణే కారణం. పరిశ్రమల్లో ఈ లెక్కల్లో ఇంక మీరు ఎన్ని చేసినా ప్రతిదానికి ఎక్కడో చోట తెలంగాణ ప్రజలు ఇది గ్రహించాలి. ఉద్యోగాలు రాకపోయినా ఉపాధాలు రాకపోయినా ప్రతిదానికి ఆంధ్రోడు కారణం అంటే ఆంధ్ర ప్రజలు నిజంగా ఎందుకు వస్తారు ఇక్కడికి? తెలుగు చిత్ర పరిశ్రమ ఎందుకు వచ్చింది? ఎక్కడో మద్రాసులో ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడ రావడానికి కారణం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్న నాయకులు చెన్నారెడ్డి గారు తీసుకొచ్చారు ఇక్కడికి. ఆయన తీసుకొచ్చారు ఇక్కడికి. 50 సంవత్సరాలు కలిసి ఉన్న రాజధాని ఇక్కడ సడన్ గా పోయి మీరు ఇక్కడ రాకూడదు అని కొంతమంది నాయకులు, తెలంగాణ ప్రజలు వేరు. నేను మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నా, పాలకులు వేరు, ప్రజలు వేరు. తెలంగాణకి అన్యాయం చేసిన పాలకుల్ని, దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా వాడిని కూడా ఉరిదీశాను. పర్లా, పాలకులు వేరు, ప్రజలు వేరు. మీరు పాలకులను తిట్టుకున్న ప్రజలను తిడితే, విద్వేషాలు రెచ్చగొడితే ఈ దేశం ఎటుపోద్ది? సూరత్లో తెలుగు ప్రజలు ఉన్నారు. రేపొచ్చిన గుజరాతీ మనుషులందరూ గుజరాతీస్ అందరూ కూర్చొని తెలుగు వాళ్ళు ఇక్కడ ఉండకూడదంటే కుదురుద్ది? అక్కడ నాందేడ్లో ఉన్న తెలుగు వాళ్ళు, షోలాపూర్లో ఉన్న మన తెలంగాణ తెలుగు వాళ్ళు అందరూ కూర్చోబెట్టి మా మహారాష్ట్రీయులు తిరగబెడితే ఏమవుద్ది? దేశం నిలబడద్దా? దేశం ఒకటిగా ఉంటుందా? ఎంతకాలం తిడతారు? ఎంతకాలం? నేను అమిత్ షా గారిని అన్నారని చెప్పి నేను మాట్లాడగానే కూర్చోబెట్టి దానికి చిలవలు పలవలు చేసి నాకు తెలంగాణ అంటే పడదు, నాకు వీళ్ళంటే పడదు, వాళ్ళంటే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తాను 11 రోజులు అన్నం మానేశానని చెప్పిన పవన్కు తెలంగాణలో అడుగుపెట్టే అర్హత లేదని, ఆయన తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే తెలంగాణలో అడుగుపెట్టాలని కాంగ్రెస్ నాయకులు పొన్నం, మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అని అభివర్ణించారు. ఇంకే కమలాలు వచ్చినా, కమల కళ్యాణ్లు వచ్చినా మాకేం బాధ లేదు. ఇవన్నీ కూడా కమల పువ్వుకి రెక్కలు. కమల పువ్వుకి చాలా రెక్కలు ఉంటాయి, అందులో ఒక రెక్క పవన్ కళ్యాణ్. ఎవరితో ఎవరికి ప్రాబ్లం ఉందనేది మాకు అప్రస్తుతము. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా, మా కేబినెట్ మంత్రులు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా పూరిస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ సరే, తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో భాగం, ఎవరైనా రావచ్చు. నేను గతంలో కూడా చెప్పాను, సామరస్యంగా వస్తే మా ఇంటికే పిలిచి భోజనం పెడతాను. పవన్ కళ్యాణ్ అయినా ఇంకెవరైనా మాకు బాధ లేదు. బట్ ఇక్కడికి వచ్చి రాజకీయంగా ఏదో ఆదువేయాలనుకుంటే మీకు నిరాశ మిగులుద్ది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. మీరు కింది స్థాయికి వెళ్ళి చూడండి, అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇల్లు వస్తూ ఉంది. ఇది గొప్ప కార్యక్రమం, ఏ ప్రభుత్వం గతంలో లేదు. అర్హత కలిగిన బీదవాడికి సన్నబియ్యం వస్తూ ఉన్నాయి. రేషన్ కార్డులు ఇచ్చాము. 200 లోపు యూనిట్లు కరెంటు కాల్చుకున్న వ్యక్తులు ఇలా 70% ఉన్నారు ప్రతి గ్రామంలో. రేవంత్ రెడ్డి నేతృత్వంలో 5,75,000 కోట్లు గ్లోబల్ సమ్మిట్ లోనే వచ్చాయి. దానిలో 50-60% టేకాఫ్ అయినా ఎన్ని ఉద్యోగాలు వస్తాయో మీరు ఒకసారి లెక్కేసుకోవచ్చు. సో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకత్వం సమర్థవంతంగా పాలన చేస్తూ పేదవాడికి ఇవ్వాల్సిన అభివృద్ధి సంక్షేమిస్తూ అభివృద్ధి వైపు అడుగులేస్తూ ఉంది. రైజింగ్ తెలంగాణగా ముందుకు పోతుంది. కాబట్టి ఇలాంటి వారు ఇక్కడికి వచ్చి ఏదో సాధిద్దాం అనుకుంటే అది అయ్యే పరిస్థితి లేదు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్, టీఆర్ఎస్ నాయకురాలు కవిత కూడా పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణలో పోటీ చేసే అర్హత పవన్ కు లేదన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, సంస్కృతిని, ఉద్యమ స్ఫూర్తిని ఆయన కించపరిచారని ఆరోపించారు. వారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా డెఫినెట్ గౌరవిస్తాం.
ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా అభిమానిస్తాం. ఒక సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతా, హైదరాబాదీ బిర్యానీ పెడతా. కానీ వచ్చి మా సెక్రటేరియట్లో కూర్చొని పెత్తనం చేస్తాము మా రాజకీయాల్లో. మరి ఇంకా మొన్ననే కదా వేరుపడ్డది, ఇంత కష్టపడి 60 ఏళ్ళు పోరాటం చేసి మొన్న వేరుపడ్డాం 2014లో. మొన్న చంద్రబాబు నాయుడు గారు రానే వచ్చే 2018లో, మళ్ళీ ఇప్పుడు మీరు కూడా వస్తారు 2023లో. దట్స్ ఆల్ ఐమ్ సేయింగ్. అండ్ లాస్ట్ వర్డ్ ఐ లైక్ టు సే ఆన్ దిస్, పవన్ కళ్యాణ్ గారిది మధ్యన ఓజీ అని సినిమా వచ్చింది. ఐ వుడ్ లైక్ టు రిమైండ్ మై బ్రదర్ పవన్ కళ్యాణ్, వీ హ్యావ్ ఎ తెలంగాణ ఓజీ కేసీఆర్. ఇక్కడ మా కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన చాలు మాకు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద స్టేట్ అండ్ అవర్ ఇష్యూస్. వారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వారిని గౌరవిస్తాం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు రేపు పొద్దుగాలేంది తెలంగాణ నవనిర్మాణాన్ని పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభ పెడతాడు. నేనేమంటున్నా అంటే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళది ఒకటే ప్రభుత్వం కదా, ఆంధ్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్లో, మీ అమరావతిలో మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద నీళ్ళు రాకుండా చూసుకోండి. ఫస్ట్ ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే, అంటే ఎంత అవమానం ఇది ఆంధ్ర ప్రజలకు చెప్పండి. నాయకులేమో వాళ్ళు ఇప్పటికీ కూడా ఆంధ్ర మంత్రులు వచ్చి హైదరాబాద్లో ఆపరేషన్లు చేయించుకొని పోతారు. 12 ఏళ్ళు అయింది, అక్కడ కట్టుకోరాదనే హాస్పిటల్. మీ ప్రజలకు ఎట్లా? మరి మీరంటే కార్లు ఉన్నాయి, రయ్యరు వచ్చిపోతారు. ప్రజలకు ఎట్లా? వాళ్ళు ఎక్కడికి పోవాలి? అయితే నెల్లూరులో ఉన్న వాళ్ళు చెన్నైకి పోవాలి, అక్కడ ఉన్న వాళ్ళు బెంగళూరుకి పోవాలి, అనంతపురం వాళ్ళు, లేకపోతే విజయవాడ దగ్గర ఉన్న వాళ్ళంతా హైదరాబాద్కి రావాలి. అంటే ఇప్పటికీ కూడా మీ ప్రజలకు హాస్పిటల్ కట్టరు, ఇప్పటికీ మీ ప్రజలకు కావాల్సిన వసతులు ఇయ్యరు. మీ రాజకీయ అవసరాల కోసం మాత్రం తెలంగాణ మీద పడేస్తారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు రేపు పొద్దుగాల ఉంది నవనిర్మాణం. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజలను, సాంస్కృతిక చిహ్నాలను పవన్ అవమానించారని, బీజేపీ ఎజెండాను తెలంగాణలో నెట్టే ప్రయత్నం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ వివాదాన్ని మ్యాచ్ ఫిక్సింగ్ అని బీఆర్ఎస్ నాయకుడు జగదీష్ రెడ్డి కొట్టిపారేశారు.